नवी कक्षा छात्रों के लिए कविता पाठ प्रकृति की सीख। सीखना అనగా నేర్చుకొనుట అని అర్థం। प्रकृति నుంచి నేర్చుకొనుట అని అర్థం। इस चित्र को ध्यान से देखिए। चित्र में क्या दिखाई दे रहे हैं। ఈ చిత్రాన్ని చూడండి। చిత్రంలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి। చిత్రంలో సముద్రం ఉన్నది, సముద్రపు అలలు, అలాగే ఇద్దరు మనుషులు ఒక నావలో వెళ్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది। ఈ చిత్రం మే సాగర్, దో ఆద్మీ ఔ ఏక్ నావ హై। రెండవ ప్రశ్న, వే క్యా కర్ రహే హై, వాళ్ళు ఏం చేస్తున్నారు? వే నావ్ చలా రహే హై ఔర్ మచిలీ పకడ్ రహే హై, వాళ్ళు నావలో వెళుతూ చేపల్ని పడుతూ ఉన్నారు। మూడవ ప్రశ్న, ఇస్సే క్యా సందేశ్ మిల్తా హై, ఈ చిత్రం మొత్తాన్ని మనం చూస్తూ ఉంటే మనకు ఎలాంటి సందేశము దొరుకుతూ ఉంది? సముద్రంలో అలలు బాగా వస్తున్నాయి, అయినప్పటికీ కూడా వాటికి ఎదురుగా వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించడం కోసం వెళుతూ ఉన్నారు। అంటే మనకు జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలి। ఈ సందేశమే మనకి ఈ చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది। हमें समस्याओं को देखकर नहीं डरना है और लक्ष्य प्राप्ति के लिए आगे बढ़ना है। पाठ का उद्देश्य, प्रकृति के कण कण में कुछ ना कुछ संदेश छिपा होता है। ప్రకృతిలో ఉన్న ప్రతి కణములో ఏదో ఒక సందేశము దాగి ఉంటుంది। ఏ పర్వత్, నదియా, झरने, पेड़ ఆది హంసే కుచ్ కహతే హై। ఈ ప్రకృతిలో ఉన్న పర్వతాలు, నదులు, సెలయేర్లు, చెట్లు ఇవన్నీ కూడా మనకు ఏదో ఒక సందేశాన్ని ఇస్తాయి। ఇన్కే సందేశం సే, ఈ సందేశాలతో హమ్ జీవన్ సఫల్ బనా సక్తే హై, మనము మన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవచ్చును। అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు, ఇబ్బందులు వీటన్నిటిని ధైర్యంగా ఎదుర్కోవటం కోసం మరియు సత్ప్రవర్తనతో జీవించేటందుకు మనకు ఈ ప్రకృతి అనేక సందేశాలను ఇస్తూ ఉంటుంది। కవి పరిచయం, కవి సోహన్ లాల్ ద్వివేది। ప్రకృతికి సీక్ అనే కవితా పాఠాన్ని సోహన్ లాల్ ద్వివేది గారు రచించారు। జీవనకాల్ 1906 से 1988, 1906 సంవత్సరంలో జన్మించి 1988 సంవత్సరంలో మరణించారు। ప్రసిద్ధ రచన, ఆయన రచించినటువంటి ప్రసిద్ధ రచన సేవాగ్రామ్। పురస్కార్, ఆయనకు పద్మశ్రీ అనే బిరుదు లభించింది। पर्वत कहता शीस उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ। पर्वत कहता शीस उठाकर तुम भी ऊंचे बन जाओ, सागर कहता है लहरा कर मन में गहराई लाओ। समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग। समझ रहे हो क्या कहती है उठ उठ गिर गिर तरल तरंग, भर लो अपने दिल में मीठे मीठे मृदुल उमंग। पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार। पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार, नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार। पर्वत कहता शीस उठाकर तुम भी ऊंचे बन जाओ, సాగర్ कहता है లహరాకర్ మన్ మే గహరాయి లావో। ఈ పద్యంలో సీస్ అనగా తల, ఊంచా అనగా ఎత్తైన, లహరానా అనగా అలలు పైపైకి ఉప్పొంగుట, గహరాయి అనగా లోతు అని అర్థము। पर्वत कहता है कि मेरे जैसे तुम भी अपना सिर उठाकर रहना सीखो। పర్వతము మనకు ఏం చెప్తుందంటే నీవు కూడా నా వలె తల ఎత్తుకొని నిలబడు,
అలా జీవించు అని చెప్తుంది. దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రకృతిలో ఉన్న పర్వతాలు మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏ విధంగా అయితే పర్వతాలు ఎత్తుగా నిలబడి ఉంటాయో అదేవిధంగా మనుషులు కూడా మంచి మంచి పనులు చేస్తూ సత్ప్రవర్తనలతో అందరిలో ఉన్నతంగా ఉండమని మనకు సందేశాన్ని ఇస్తూ ఉన్నాయి. తరువాత సాగర్ कहता है कि मेरे जैसे तुम भी अपना मन गहरा और विशाल बनाओ, माने गहराई से सोचो. మరి పైకి ఉప్పొంగిపోయే తరంగాలు లేక అలలను కలిగినటువంటి సముద్రము ఏం చెప్తుందంటే నా వలె నీవు కూడా లోతుగా ఉండు అని చెప్తుంది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే ఉప్పొంగి ప్రవహించే సముద్రము మనకు చాలా ప్రశాంతంగా ఉన్నట్లు కనపడుతుంది, కానీ దాని లోతు ఎంతుందో మనకు సముద్రాన్ని చూస్తే అర్థం కాదు. ఆ లోతు ఆ అడుగు భాగాన చాలా జీవరాశి ఉంటుంది. అదేవిధంగా మనకు ఏం చెప్తుందంటే సముద్రము నీవు కూడా నీ మనస్సులో అలాంటి లోతును కలిగి ఉండు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఒక మంచి ఆలోచన చేసి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనే సందేశాన్ని సముద్రము మనకు ఇస్తూ ఉంది. రెండవ పద్యాంశము సమజ్ రహే హో క్యా కహతీ హై ఉట్ ఉట్ గిర్ గిర్ తరళ తరంగ్ భర్లో భర్లో అపనే దిల్ మే మీఠే మీఠే మృదుల ఉమంగ్. సమజ్నా అనగా అర్థము చేసుకొనుట, తరళ్ అనగా చలనము కలిగినటువంటిది ద్రవ పదార్థము అని అర్థము, తరంగ్ అనగా అలలు, మృదుల్ అంటే కోమలమైన, ఉమంగ్ అంటే ఉత్సాహము, మీఠే మీఠే అంటే తీయ తీయని అని అర్థము. సముద్ర కే చంచల తరంగ్ ఉట్ ఉట్ కర్ గిర్తే హై, క్యా తుమ్ సమజ్ సక్తే హో कि वे क्या कह रहे हैं. तरल तरंग कहते हैं कि तुम भी मेरे जैसे अपने दिल में मीठी और कोमल आशाएं भर लो. సమజ్ రహే హో క్యా కహతీ హై, నీకు అర్థమవుతుందా ఏమి చెబుతున్నదో. ఉట్ ఉట్ గిర్ గిర్ తరళ తరంగ్, కింద పడుతూ లేస్తూ ఉండేటటువంటి తరంగాలు అలలు ఏం చెప్తున్నాయో నీకు అర్థమవుతున్నదా. భర్లో భర్లో అపనే దిల్ మే, నీ మనస్సులో నింపుకో, మీఠే మీఠే మృదుల ఉమంగ్, తీయ తీయని కోమలమైన కోరికలు ఉత్సాహాన్ని నింపుకో అని చెప్తున్నాయి. అంటే సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిపడే అలలు మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. అదేమిటంటే మీ మనస్సులో తీయ తీయని కోమలమైన కోరికలు లేక ఆశయాలను నింపుకొని వాటిని సాధించే దిశగా ఉత్సాహంతో పరుగులు పెట్టాలి అని చెప్తున్నాయి. మూడవ పద్యాంశాన్ని చూద్దాం. పృథ్వీ కహతి ధైర్య న ఛోడో కితనా హీ హో సిర్ పర్ భార్, నభ కహతా హై ఫైలో ఇతనా ఢక్లో తుమ్ సారా సంసార్. పృథ్వీ అనగా భూమి, నభ్ అనగా ఆకాశము, ఫైల్నా అనగా వ్యాపించుట, ఢక్నా అనగా కప్పుట లేక మూసివేయుట అని అర్థము. పృథ్వీ कहती है कि तुम्हारे सिर पर कितना भार होने पर भी तुझे धैर्य ना छोड़ना चाहिए, माने धैर्य से तुम अपना कार्य या जिम्मेदारी पूरा करो. పృథ్వీ कहती ధైర్య న छोड़ो, భూమి చెబుతూ ఉన్నది నీవు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. కితనా హీ హో సిర్ పర్ భార్, నీ తల మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా నీవు ధైర్యాన్ని వదలవద్దు. అంటే నీకు ఎన్ని బాధ్యతలు, బాధలు, కష్టాలు అట్లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నీవు నీ ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు అనే సందేశాన్ని భూమి మనకి ఇస్తూ ఉన్నది. నభ కహతా హై ఫైలో ఇత్నా, ఆకాశం ఏం చెప్తుందంటే నువ్వు ఎంత వ్యాపించాలి అంటే ఢక్లో తుమ్ సారా సంసార్, ఈ ప్రపంచం మొత్తాన్ని కప్పివేసే విధంగా నువ్వు వ్యాపించాలి. ఆకాశ్ కహతా హై కి మేరే జైసే ఫైల్ కర్ తుమ్ భీ సారీ దునియా ఢక్లో, మానే మహాన్ బన్కర్ సబ్ పర్ అప్నా ప్రభావ్ దిఖావో. అంటే
ఆకాశము ప్రపంచం మొత్తాన్ని కప్పే విధంగా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా మన మనుషులం కూడా మంచి ఆలోచనతో, మంచి పనులతో, సత్ప్రవర్తనతో గొప్ప వ్యక్తిగా ఎదిగి తన మంచితనాన్ని ప్రపంచం మొత్తానికి పంచాలి అని ఆకాశము మనకి సందేశాన్ని ఇస్తూ ఉన్నది. ఈ విధంగా ప్రకృతిలోని పర్వతము, సముద్రము, అలలు, భూమి, ఆకాశము ఇవన్నీ మనకిచ్చే సందేశాలే ఈ పాఠం యొక్క సారాంశము.